సంఘంలో ఈరోజు మనందరము ఆయన సన్నిధికి వచ్చిన వారమే, మనందరం కూడా ఆయన యొక్క బాప్తిసం పొందుకున్న వారమే, మనందరం కూడా ఆయన యొక్క రక్తంలో కడగబడిన వారమే. ఎందుకు నీకు యొక్క హెచ్చరించలేకపోతున్నావు? ఎదుటివారిని నువ్వు ఎందుకు కౌగులించుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఎదుటివారిని నువ్వు ప్రేమ కలిగి జీవించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఎదుటివారు ఏదైనా చేస్తుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు? ఇక్కడ వాక్యం కూడా అదే సెలవిస్తూ ఉన్నదండి. నువ్వు బర్నబా జీవితం నువ్వు కొనసాగించాలంటే అందరినీ నువ్వు హత్తుకునే వారిలో ఉండాలి. అందరినీ కూడా ఎప్పుడైతే నువ్వు మొదటిగా నీ ఒక మంచి హృదయం పట్టి నువ్వన్నీ విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెట్టాలి తెలుసా? ఆయన నమ్ముకొని నువ్వు సన్నిధికి వస్తావు చూడు, అప్పుడే విడిచిపెట్టాలి. ప్రతి విషయం కూడా విడిచిపెట్టాలి. ఒకవేళ ఏదైనా చిన్ని మనస్పర్ధలు వచ్చినా వెంటనే హత్తుకునే వారిలో ఉండాలి. ఎవరైనా బయట నుంచి మన సన్నిధికి కొత్తగా వచ్చినప్పుడు వారిని పరిచయం చేసుకోవాలి. వారికి కొన్ని మాటలు మనం హెచ్చరించే వారిలో ఉండాలి. లేదా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దేవుని యొక్క బిడ్డలు ఎరగని వారు ఎవరన్నా ఉంటే వారికి నువ్వు ఏం చేయాలంటే కొన్ని మాటలు హెచ్చరించాలి. హెచ్చరిక నువ్వు వారికి దయచేయాలి. ఎందుకంటే అనేక మంది నువ్వు కౌగులించుకునే వారిలా ఉండాలి. ఏదైనా వచ్చినా కానీ వెంటనే విడిచిపెట్టే వారిలా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు, చిన్ని వాటికి ఏం చేస్తున్నారంటే మనసులో పెట్టేసుకొని దూరం అయిపోతున్నారు మనుషులకు.